కోడిగుడ్డు మీద ఈకలు పీకడంలో రాహుల్ గాంధీ మొట్టమొదటి వ్యక్తి. అధికారం చేపట్టిన మొదటి 15 రోజుల్లోనే మోదీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టిండు కాంగ్రెస్ నేత. ఉగ్రవాదుల దాడుల నుంచి మొదలుకొని ఘోర రైలు ప్రమాదాల వరకు 10 వైఫల్యాలను చేర్చి చేసుకున్నాయని చెప్పేసి ఆయన చెప్పిండు. 18వ లోక్సభ మొదటి సమావేశంలో మొదటి రోజు వీటన్నిటిని పేర్కొంటూ ట్వీట్ చేసిండు మన రాహుల్ బాబా. 1 ఘోర రైలు ప్రమాదం, 2 కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి, 3 రైళ్లలో ప్రయాణికుల దుస్థితి, 4 నీటి కుంభకోణం, 5 నీట్ పీజీ రద్దు, 6 యూజీసీ నెట్ పేపర్ లీకు, 7 ప్రియంగా మారిన పాలు, పప్పు, గ్యాసు, టోల్ ట్యాక్సుల రేట్లు, 8 అదుపులో అడవుల్లో కార్చిచ్చు, 9 నీటి సమస్య, 10 తగిన ఏర్పాట్లు చేయని కారణంగా వడదెబ్బతో మరణాలు అంట. సో ఈ రకంగా వైఫల్యాలను ఎండగట్టిన మన రాహుల్ బాబా. సో ఏది ఏమైనా కూడా ఇంకోటి, ప్రస్తుతం మానసికంగా వెనకడుగు వేసిన మోదీ అని అంటున్నాడు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించిండు. ఈయనకి ఇక పనిపాట ఏం లేదు, కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అంటే గిట్లనే ఉంటుంది. మరి రాహుల్ బాబా లోపల ఎప్పుడు మార్పు వస్తుందో మనం వేచి చూద్దాం.